నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా కానీ అధికార ప్రభుత్వం, ప్రతిపక్షం, విపక్షం అన్నీ కోరుకునేది రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం. కానీ ఏపీలో భిన్నంగా ఉన్నాయి రాజకీయాలు. ఏపీ మీద కుట్ర జరుగుతుందా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఒకరికి బాగా ఇష్టం లేకపోవడం వల్ల అక్కడ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది మామూలు కుట్ర కాదు, మెగా కుట్ర అని కొంతమంది అంటున్నారు. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. సార్, ఏపీ మీద మెగా కుట్ర జరుగుతుంది, అందువల్లే రాష్ట్ర అభివృద్ధిని నోచుకోవట్లేదు. అక్కడ ఏపీ అభివృద్ధి చెందితే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందవేమో, వెనకడుగు పడిపోతాయేమో అన్న భయంతో కుట్ర పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. వాస్తవాలు ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుంటే హైదరాబాదు రియల్ ఎస్టేట్ బాగుండదు, హైదరాబాద్ అభివృద్ధి ఉండదు అని చెప్పి నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారే చెప్పారు. కేసీఆర్ గారు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది కాబట్టి మనం బాగున్నామని చెప్పి అసెంబ్లీ వేదికగా చెప్పారు, అసెంబ్లీ బయట చెప్పారు. అలాగే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా అదే చెప్పారు. 2023 ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే చేశారు. సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే అమరావతి లేదంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటే హైదరాబాదు లేదంటే తెలంగాణ మీద దాని ప్రభావం పడుతుంది అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్పినట్టు సహజంగా ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు అనేటువంటి కోరిక ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉంది అని అంటే ప్రత్యేకంగా చెప్పవసలా నేను, ఆయనే చెప్పారు కాబట్టి. మరి ఈయన పోయేసి అక్కడ అమరావతినో లేదంటే ఆంధ్రప్రదేశ్నో చెడగొట్టలేరు కదా. అంటే ఈయన దూతలు ఎవరినో అక్కడ పెట్టుకొని ఉంటారు, సహజంగా ఉండాలి. సహజంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలని మీరు కనుక నిశ్చితంగా పరిశీలిస్తే, అంటే ఓపెన్గా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కొంచెం బ్రాడ్ మైండ్ తోటి ఆలోచిస్తే అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద క్లారిటీ వస్తుంది. అలా కాకుండా కుంచిత మనస్తత్వంతో లేదంటే కులం ప్రాతిపదికనో, పార్టీ ప్రాతిపదికనో, లేదంటే ప్రాంత ప్రాతిపదికనో, కులాలు మతాల ప్రాతిపదికన కాకుండా మనం నిశ్చితంగా కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు అనుకునేది ఎవరు? హైదరాబాద్లో బాగా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో బాగా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ అక్కడ కుంటుపడాలి అభివృద్ధి, అప్పుడు హైదరాబాద్కి మార్కెట్ ఉంటుంది అని కోరుకుంటారు. సరే, కోరుకోవడంతో పాటు అక్కడ డిస్టర్బ్ చేయాలి అనుకుంటే అనుకున్న ప్రకారం చేసేటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. ఇప్పుడు మెగా డిఎస్సి తీసుకోండి. సపోజ్ అక్కడ గతంలో ఎప్పుడు లేని విధంగా కూటమి ప్రభుత్వం మంచో చెడు ఒక మెగా డిఎస్సిని అనౌన్స్ చేసింది. 16,000 మందిని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది, రిక్రూట్ చేసింది. రిక్రూట్ చేసి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, కొత్త అకాడమిక్ ఇయర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి మీద అనేక అనుమానాలని రేకెత్తిస్తున్నారు. ఏం రేకెత్తిస్తున్నారు? ఫస్ట్ ఏం చెప్పారు? ఈ మెగా డిఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, అక్కడ ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ వాళ్ళే ఈ పేపర్ని లీక్ చేసి వాళ్ళకే ఫస్ట్ వచ్చింది అని పేపర్ లీకేజ్ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? రిజర్వేషన్స్ అమలు చేయటంలో ఈ ప్రభుత్వం కుట్ర పడింది, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంది అనేటువంటి అనుమానాల్ని రేకెత్తించారు. దానికి అధికారులు ముందుకు వచ్చి ఎవరెవరికి రాలేదో వాళ్ళందరికీ ఏంటి అనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత వర్టికల్ రిజర్వేషన్ ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఎక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు, మొత్తం అధికారులే మీడియా ముందుకు వచ్చి సెలక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడేంటి, స్పోర్ట్స్ కోటా అనేది తీసుకొచ్చారు ఒకటి. ఆ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి కొన్ని అనుమానాలని రేకెత్తించారు, దానికి క్లారిటీ ఇచ్చారు అధికారులు, మీడియా ముఖంగా ఇచ్చారు. అలాగే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు మళ్ళీ ఎక్కడ దాకా వచ్చింది అది? ఒక కులం వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా ఈ పోస్టులు ఎంపిక చేశారు అనేటువంటి అపోహలు క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి వాస్తవాలు నాకు కొన్ని వచ్చాయి. అఫీషియల్ డేటా అంటే గవర్నమెంట్ పంపించిన అఫీషియల్ డేటానే కదా, అఫీషియల్ డేటా ఒక సామాజిక వర్గానికి అంటే కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండేలాగా ఈ అంటే ఈ రిక్రూట్మెంట్ జరిగింది అనేది. ఇక్కడ చూడండి, క్యాస్ట్ వైజ్ తీసుకుంటే ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, క్లోజప్లో చూపించాలనుకుంటే. సో ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయి దీని ప్రకారం చూడండి. దీని ప్రకారం చూస్తే ఎస్సీ జనరల్ కోట, ఎస్సీలు జనరల్ కోటాలో 72 మంది సెలెక్ట్ అయ్యారు. బీసీడి 63 మంది, బీసీఏ 53 మంది, బీసీబీలో 48 మంది, ఓసీ 42 మంది, ఎస్సీ జనరల్ 38 మంది, ఎస్టీ 29 మంది, బీసీఈ 28 మంది, బీసీసీ 4, అలాగే ఎస్సీ జిఆర్ఐ కోటాలో, అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ కోటాలో 1. ఇట్లా మొత్తం క్యాస్ట్ వైజ్ ఇది ఇచ్చారు, క్యాస్ట్ వైజ్ ఇచ్చారు. ఇది కాకుండా ఇంకా వీళ్ళ ఆరోపణలని నివృత్తి చేయడానికి మళ్ళీ ఏమి ఇచ్చారు, క్యాస్ట్ వైజ్ తీసుకుంటే వీళ్ళు పర్టికులర్గా కమ్మాస్కి ఇచ్చారని చెప్తున్నారు కదా. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 382 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో బీసీ వాళ్ళు 196 మంది సెలెక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 196 మంది బీసీలు, ఎస్సీలు 112 మంది సెలెక్ట్ అయ్యారు, ఎస్సీలు, ఎస్టీలు 29 మంది సెలెక్ట్ అయ్యారు, ఓసీ 42 మంది, అన్ఫీల్డ్ 2, ఫిల్ కానీ 2. దీంట్లో కాపులు 16 మంది ఉన్నారు, కాపులు 16 మంది, రెడ్లు 10 మంది ఉన్నారు, కమ్మ క్యాస్ట్ 9 మంది ఉన్నారు. ఇది యాక్చువల్ ఫిగరు గవర్నమెంట్ మొత్తం తేల్చింది. ఇదిగోండి, ఇది కూడా చూపించవచ్చు క్లోజప్లో, మన దగ్గరే ఉంది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అది క్యాస్ట్ వైజ్ ఇచ్చింది, క్యాస్ట్ వైజ్ కమ్మలకి ఎంత ఇచ్చారు అనేది. సో అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు డిఎస్పి ఉద్యోగాలన్నీ ఒక 40 మంది కమ్మలకి ఇచ్చేసారు అనేది ఒక ప్రచారం చేశారు. అవును సార్, అవును, అది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అవును, అన్ని రాజకీయ వేదికల మీద ప్రచారం చేశారు. జనరల్గా ఏంటంటే ఈ ప్రచారం గాసిప్ అని తెలిసినా కానీ జనాలు చర్చించుకుంటారు. అవును, ఆ గాసిప్ అనే దానికి అంత బలం ఉంటుంది. నిజం గడప దాటే లోప అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిందంట. ఆ టైప్లో ఇప్పుడేంటి, అప్పుడు సక్సెస్ అయింది కాబట్టి డిఎస్పీని కమ్మాలకి ఇచ్చారు 40 మందికి అని చెప్తే ప్రజలు నమ్మారు, ఆ సక్సెస్ అయ్యారు రాజకీయంగా అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు మళ్ళీ డిఎస్సి ఎంపికని, డిఎస్సి ఎగ్జామ్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీద అనుమానాలను వ్యక్తం చేస్తూ పదే పదే లేని వాస్తవాలని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే లాస్ట్ టైం కూడా అసెంబ్లీలో 2019లో గెలిచిన తర్వాత సుచరిత గారే చెప్పారు కదా సార్, అప్పుడు అసెంబ్లీలో లేదు 5గురికే సీట్ వచ్చింది, 34 మందికి ఇవ్వలేదు అని. అప్పుడు గెలిచారు, క్లారిటీ అఫీషియల్ గా అసెంబ్లీలో అయితే అబద్ధం చెప్పలేరు, డేటా ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే రాళ్ళు వేసవచ్చు, ఏదైనా వేసేయచ్చు. ఇప్పుడు అంటే అసలు వాస్తవంగా ఇలాంటి డిస్కషన్, ఇలాంటి విశ్లేషణ మనం చేసుకోవటం నిజంగా మనకి ఒక రకంగా చెప్పాలంటే అవమానం. ఎందుకనంటే ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు, కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు టాలెంట్ చూస్తారు, దాంట్లో క్యాస్ట్లు చూడరు. దాంట్లో కూడా కమ్మ క్యాస్ట్ని చూపించే ప్రయత్నం చేశారని అంటే ఆ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఎందుకనంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024, అంతకుముందు తీసేయండి, 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది అనేది తీసేద్దాం. 2024 నుంచి ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? స్టార్టింగ్లోనే పెట్టుబడుదారులకి మీరు రావద్దు ఈ రాష్ట్రానికి అని చెప్పి మెయిల్స్ పెట్టారని చెప్పేసి అది ఓపెన్గా అందరికీ తెలిసింది కదా. ఆ తర్వాత ఏం చేశారు? మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో మేము మెడికల్ కాలేజీలు పెడతామని అంటే మెడికల్ కాలేజీలు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు కదా. వస్తే క్యాన్సిల్ చేసేస్తాం మేము వచ్చి అన్నారు. మేము వస్తే క్యాన్సిల్ చేయడం కాదు, జైల్లో పెట్టిస్తా అన్నారు. అవును, బెదిరించారు. హైకోర్టు ఏం చెప్పింది? ప్రపంచం మొత్తం పీపీపీ మోడ్ని ఎంకరేజ్ చేస్తుంటే మీరు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారని ముట్టికాయలు వేసింది కదా. అయినా కానీ పీపీపీ మోడ్లో మీరు మెడికల్ కాలేజీలు పెట్టడానికి లేదని చెప్పేసి
గందరగోళం చేశారా? ఆ తర్వాత రైతులకు సంబంధించిన ఇష్యూస్ అనేకం తీసుకున్నారా? గవర్నమెంట్ తోతాపూరి మామిడికి సంబంధించి కానీ టొబాకోకు సంబంధించి కానీ గత ఏడాది తర్వాత ఈ టొమాటోలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చేలాగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ వచ్చింది కదా, దాన్ని అలానే చేశారు కదా. తర్వాత మీకు గూగుల్ వచ్చిందా? గూగుల్ డేటా సెంటర్ వస్తే దాన్ని ఏమన్నారు? అదొక వేర్ హౌస్ అన్నారు కదా, వేర్ హౌస్ అని. అమరావతిని చూస్తే అమరావతి మీద అసలు అమరావతి ఇప్పుడు కూడా అమరావతి నేను వస్తే ఆపేస్తానని చెప్పి చెబుతున్నారా? ఇవన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మీద మెగా కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుందా లేదా? ఈ మెగా కుట్ర ఎవరు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు అనేది ఆలోచించాలి ప్రజలు. నేను అందుకే చెప్పింది, బ్రాడ్గా ఆలోచించాలి. ఇక్కడ పార్టీలు, మతాలు, కులాలు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎవరు కుట్ర పడుతున్నారు, ఎవరు కుట్రకి ప్లాన్ చేస్తున్నారు తెర వెనుక, ఎవరు చెప్తే ఈ విధమైనటువంటి అనుమానాల్ని లేదంటే ఎవరు దాడిని ఆంధ్రప్రదేశ్ మీద చేస్తున్నారు, ఇది గమనించాలి ప్రజలు. ఒక మెగా కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ ఏదో డెవలప్ అవుతుంది, అక్కడ డెవలప్ కాకూడదు అనేటువంటి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. పెద్ద ఎత్తున, మామూలు కాదు. ఇది గనక గమనించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది, భారీగా రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంది. ఆ నష్టాన్ని గమనించాలి. నేనేదో పార్టీల పరంగా ఉండేటువంటి వాళ్ళకి చెప్పట్లా నేను. ఎందుకంటే హార్డ్ కోర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది వింటారు. హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు గారు ఏం చెప్తే అది వింటారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లా, నేను వాళ్ళ గురించి నేను విశ్లేషణ చేయట్లా. ఎవరైతే న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళే ఆలోచించగలరు. ఎందుకంటే మిగతా వాళ్ళు, హార్డ్ కోర్ వాళ్ళు మీకు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి ఎక్కదు కూడా. ఎందుకంటే వన్ సైడ్ ఆలోచన ఉంటుంది కాబట్టి. ఎవరైతే న్యూట్రల్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర జరుగుతుందా లేదా, ఎందుకు ఈ విధమైనటువంటి అపవాదులు, అనుమానాలను రేకెత్తించడం ద్వారా అక్కడ అనిశ్చితమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు, ఇది ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.